అయితే తరుణ్ ఇప్పుడు ఆలోచిస్తే ఇవన్నీ అనిపిస్తుంది, వాళ్ళు మంచి ఇంటెన్షన్తోనే ఉంటారు, లేకపోతే కొత్త వాళ్ళని ఎట్లా బిలీవ్ చేస్తారు అని ఇప్పుడు మీకు అనిపిస్తుంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో ఏంటి అసలు నేను ఇంత మంచి స్క్రిప్ట్ చేస్తే ఆబ్వియస్గా అనిపిస్తుంది. రామ్మోహన్ గారిని అయితే బాగా తిట్టుకున్నాను. రామ్మోహన్ గారిని అయితే ఇప్పటికే ఐ స్టిల్ రిడిక్యూల్ హిమ్ ఎవ్రీ టైమ్ ఐ మీట్ హిమ్ ఆల్సో. సార్ మీతో కష్టం సార్ అని. సో రామ్మోహన్ సార్ వచ్చేసి ఆయన ఎక్స్ట్రీమ్లీ యాడమెంట్, ఆయన పర్స్పెక్టివ్ ఆయనకు ఉందన్నమాట. సో ఆయనని అప్పుడు తిట్టుకునేది, ఇప్పుడు కూడా నేను ఐ స్టిల్ ఆర్గ్యూ విత్ హిమ్, సార్ మీతో కష్టం అని చెప్పేసి. బట్ హీఈస్ అ వండర్ఫుల్ పర్సన్. ఇప్పుడు చూసుకుంటే ఆ టైంలో ఐ యూస్ టు బ్యాటిల్ అవుట్. లక్ష్మీ మంచు గారితో ఐ నెవర్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్. అంటే ఇట్ వాస్ జస్ట్ ఆమె వేవ్ లెంత్ నా వేవ్ లెంత్ కూడా మ్యాచ్ అయింది, క్లియర్ కట్గా వెళ్ళాము. బట్ దే వాజ్ అ డిలే బికాస్ ఆఫ్ హర్ కమిట్మెంట్స్. సో ఆమెని ఏం చెప్పలేము. కొందరు ప్రొడ్యూసర్స్ని ఐ మెట్ మ్యామ్, సమ్ వియర్డ్ పీపుల్, అంటే సమ్ గైస్ హూ జస్ట్ హ్యాడ్ మనీ అంతే. బట్ దే ఆర్ నాట్ అసోసియేటెడ్, నో ఇండస్ట్రీ ఏం లేదు. వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏదో డబ్బులు వచ్చినాయి, సెల్ఫ్ ప్రొక్లెయిమ్ ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఉన్నారు. వాళ్ళు వచ్చి వింతగా లైట్ ఆఫ్ చేసి నరేషన్ ఇవ్వు అంటారు. సో నా లైట్ ఆఫ్ చేసి వాడు ఇట్లా అని ఉంటాడు, నేను ఇట్లా అని ఉంటాను, నేను నరేషన్ ఇచ్చిన తర్వాత అది కాదు నేను వేరేది చెప్తా అని చెప్పేసి ఏదో ఫ్రెంచ్ సినిమా స్టోరీ చెప్పి ఇది నేను రాసిన స్టోరీ, ఇది నువ్వు చేస్తావా అనేటోళ్ళు. సో ఐ మేడ్ అ లాట్ ఆఫ్ వియర్డ్ క్యారెక్టర్స్ లైక్ దట్. బట్ వెరీ క్విక్లీ ఐ లెర్న్ దట్ దే ఆర్ నాట్ ఇన్ ది ఇండస్ట్రీ. సో వాళ్ళని చూసి మనం జడ్జ్ చేయలేము ఇండస్ట్రీ అని చెప్పేసి. సో ఇట్ వాజ్ అ క్విక్ లెసన్. డబ్బులున్నోడు ప్రతి మంచి ప్రొడ్యూసర్ అయితే కాదు. సో యూ హ్యావ్ టు హ్యావ్ సమ్ నాలెడ్జ్ అబౌట్ ది సినిమా ఇండస్ట్రీ. బట్ ఆ టైంలో ఎప్పుడైనా చాలా బాధపడి డిజెక్టెడ్గా ఫీల్ అయ్యి ఇంటికి వచ్చి ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు, ఎందుకు ఇట్లా అయిపోతుంది? డిస్ట్రిబ్యూషన్ అయిపోయిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఫేజ్లో ఐ రిమెంబర్ పీవీపీ గారికి మూవీ చూపించాను. పీవీపీ గారికి మూవీ చూపించినప్పుడు హీ వాస్ టెరిబులీ బిజీ విత్ బ్రహ్మోత్సవం, బట్ హీ వాస్ కైండ్ ఇనఫ్ టు కమ్ అండ్ వాచ్ ద ఫిల్మ్. హీ వాస్ గెటింగ్ ఫోన్ కాల్స్ లెఫ్ట్ రైట్ సెంటర్. ఇంకా ఏదో సమ్ ఆబ్లిగేషన్ విజయ్కో నాకో లేకుంటే రాజ్ సార్కో పిలిచాం కదా అని చెప్పి హీ వాస్ కైండ్ ఇనఫ్ టు కమ్. హీ వాచ్ ది ఎంటైర్ ఫిల్మ్ అండ్ హీ కుడెంట్ వాచ్ ఇట్ ఆల్సో. హీ వాస్ ఫిల్డ్ విత్ ఫోన్ కాల్స్ అండ్ దెన్ హీ వాస్ వాకింగ్ అవుట్. నేను యాజ్ అ ఎంతూజియాస్టిక్ పర్సన్ ఐ వెంట్ అండ్ ఆస్క్డ్ హిమ్, సార్ ఎలా ఉంది. హీ వాస్ కమెంటింగ్ ఇట్స్ అ నైస్ ఫిల్మ్, ఇట్స్ అర్బన్ అని చెప్పి he couldn't finish his words, he had to rush out. So we didn't get a clear cut picture from anybody. A couple of other distributors also we showed, because of their constraints they couldn't judge it or whatever. నేను ఇంటికి వచ్చి ఐ టోల్డ్ మై మమ్ అండ్ వైఫ్, మా మదర్ ఇక్కడ కూర్చున్నారు, ఐ స్టిల్ రిమెంబర్, లత ఇక్కడ డైనింగ్ టేబుల్లో కూర్చుంది, ఏమైంది అని ఒక ఎక్స్పెక్టేషన్ తోటి దే వర్ వెయిటింగ్. సో ఐ కేమ్ డౌన్ అండ్ సెడ్ ఏమనలేదు అని. షీ స్టార్టెడ్ క్రైయింగ్, లత. మై మమ్ వాజ్ ఆల్సో ఇన్ టియర్స్. దెన్ ఇట్ హిట్ మీ లైక్, అరే ఇది మై లైఫ్ ఇస్ అట్ స్టేక్ అండ్ ఆల్ దిస్ ఇస్ హ్యాపెనింగ్. నాకు ఆ టైంలో రియలైజ్ అవ్వలేదు యాక్చువల్లీ దట్ ద ఫిల్మ్ ఇస్ ఇన్ ట్రబుల్. వీళ్ళిద్దరు ఏడ్చే వరకు ఐ రియలైజ్ దట్ ఓ షిట్ ఇది సంథింగ్ ఎల్స్ అని చెప్పేసి. అండ్ ఐ ఆల్సో బ్రోక్ డౌన్, లైక్ చూద్దాము వర్కౌట్ అయితే అయింది, లేదు అంటే ఐ డూ వెడ్డింగ్ ఫిల్మ్స్ ఆర్ యాడ్ ఫిల్మ్స్ అండ్ మేక్ మనీ ఫర్ ద హౌస్, డోంట్ వరీ అనేసి ఐ హ్యాడ్ టు సెటిల్ ఇట్ అవుట్. సో ఐ వాజ్ ష్యూర్ అండి దట్ సంథింగ్ ఈజ్ డెఫినెట్లీ రాంగ్ అనేసి ఐ వాజ్ బ్రేకింగ్ డౌన్ ఎవ్రీ అదర్ ఇన్స్టెన్స్. ది అదర్ ఇన్స్టెన్స్ ఐ బ్రోక్ డౌన్ ఈజ్ రాజ్ సార్కి. రాజ్ సార్ కాఫీ డేలో హీ వాజ్ సిట్టింగ్ దేర్, ఐ వాజ్ సిట్టింగ్ with him, comfortable, he's got a comfortable lifestyle, he has no reason and rhyme to get into this entire mess. And a car undi, bangla undi, antundi, everything is fine. Just for the love of cinema he's getting into it, and he's burnt his hands couple of times. అక్కడ కాఫీ డేలో కూర్చున్నప్పుడు కొందరు డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి దే వర్ లైక్ లిటరలీ ఇన్సల్టింగ్ హిమ్. సునామీలా కొట్టుకోబోయింది సినిమాల్ని ఇవన్నీ ఇట్లానే లైక్ దే వర్ సేయింగ్ దిస్, ఇట్లానే అన్నారు. ఐ వాస్ దేర్, మై ఏడీస్ వర్ దేర్. అండ్ ప్రొడ్యూసర్ అంటే దేర్ ఇస్ అ హ్యూజ్ రెస్పెక్ట్ ఫర్ ఎవ్రీబడి. అండ్ రాజ్ సార్ అంటే ఈజ్ అ వెరీ స్వీట్ చాప్. సో ఆయన ఇన్ని మాటలు అంటుంటే ఐ వాజ్ లైక్, నో మ్యాటర్ వాట్ ఎవర్ యూ హియర్ అబౌట్ హిమ్ ఇస్ డిఫరెంట్. కానీ ఒక మనిషిని మీరు ఇన్ని రోజులు ట్రావెల్ చేసినప్పుడు, నమ్ముకొని ఇన్ని రోజులు చేసినప్పుడు యూ విల్ ఫీల్ బ్యాడ్ ఫర్ హిమ్. ఆయన అక్కడ కూర్చొని నవ్వుతున్నారు, ఆయనకి అవసరమే లేదు అక్కడ కూర్చొని టు టేక్ ఆల్ దట్ షిట్. ద కైండ్ ఆఫ్ స్టఫ్ దే వర్ సేయింగ్ ఇస్ ఎంబారసింగ్. అసలు డబ్బులు ఎక్కువ ఉన్నాయా మీకు, ఎందుకు పోగొట్టుకుంటున్నారు, లాస్ట్ ఇన్ని సినిమాలు చేసినారు ఇంకా బుద్ధి రాలేదా, సునామీలా కొట్టుకొని పోతుంది ఇది కూడా అని ఒక మనిషిని పట్టుకొని ఇంత చెప్తుంటే ఐ జస్ట్ టామ్డ్ అవుట్ ఆఫ్ దట్ షాప్ బికాజ్ ఐ కెనాట్ టేక్ ఇట్ ఆఫ్టర్ అ వైల్. ఐ జస్ట్ టామ్డ్ అవుట్
అండ్ ఐ కాల్డ్ హిమ్ అప్ లేటర్. ఐ టోల్డ్ హిమ్, సార్ చాలా సారీ సార్, మీకు ఈ పొజిషన్ తెచ్చినందుకు నేను సారీ. నేను అనుకోలేదు, ఏదో స్క్రిప్ట్ చేసి మంచి సినిమా చేద్దాం అనుకున్నాను, మీ డబ్బులు మీరు పెట్టినందుకు ఐఎమ్ రియలీ సారీ. నేను ఐ ఆల్వేస్ నెవర్ ఫర్గివ్ మై సెల్ఫ్. ఈ వాజ్ లైక్, లేదమ్మా ఇదంతా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గేమ్, గట్టిగా ఉండాలి అది ఇది అని చెప్పి. నెక్స్ట్ డే కేమ్ అని ప్యాటెడ్ మీ ఆన్ ద షోల్డర్, డోంట్ వరీ, నాకు నమ్మకం ఉంది సినిమా గురించి, నువ్వు ఎందుకు నమ్మతలేవు అనేటోడు. ఐ యూస్ టు థింక్ దిస్ మ్యాన్స్ ఆప్టిమిస్టిక్, అందరూ దే స్పిట్టింగ్ ఆన్ అవర్ ఫేస్ అండ్ ఎవ్రీథింగ్, యూ నో, ఐ డోంట్ నో హౌ ఈజ్ సో ఆప్టిమిస్టిక్ అని చెప్పేసి ఐ యూస్ టు ఫీల్. సో బట్ ఈవెన్చువలీ వాట్ హీ బిలీవ్డ్ ఇన్ హ్యాపెన్. కానీ ఇంతమందిలో పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు, పెద్ద పెద్ద బ్యానర్లు, పెద్ద పెద్ద సినిమా లవర్స్, సినిమా బఫ్స్, అంటే సినిమాలో అన్నేళ్ళు ఉన్నవాళ్ళు నమ్మని ఒక సబ్జెక్ట్ని ఆల్రెడీ 9 ఫ్లాపులు తీసిన ఒక వ్యక్తి ఎలా నమ్మాడు? ఆయన్ని మీరు ఎలా నమ్మారు? దట్స్ అ క్వశ్చన్ యాక్చువల్లీ, ఐ డోంట్ నో. సో బేసిక్గా ఏంటి అంటే, ఇప్పుడు కూడా ఒక మంచి స్టోరీ చెప్పినప్పుడు రాజ్ సార్ ఈజ్ ఎక్సైటెడ్ మ్యామ్. ఓకే. సో హీఈస్ డెఫినెట్లీ అ నైస్ సినిమా. హీఈస్ లైక్ దట్ 10 రూపీ ఆడియన్స్ విల్ గో విజిల్ ఇన్ ఎవ్రీ ఫిల్మ్. అండ్ ముందు కూడా ఎప్పుడో చెప్పినారు, ఆయనకు నచ్చేదంతా యాక్షన్ సినిమాలు, బట్ హీ లవ్స్ టు లిసన్ టు ఫిల్మ్స్ అండ్ స్క్రిప్ట్స్. హీఈస్ లైక్ అ నైస్ గై. ఇప్పుడు కూడా మీరు ఒక స్టోరీ డిస్కషన్లో కూర్చోవాలంటే హీఈస్ ద బెస్ట్ ఆడియన్స్. ఆయన రియాక్షన్స్ చూస్తే మీరు హ్యాపీ అవుతారనమాట. హీల్ క్రై విత్ యూ, విల్ లాఫ్ విత్ యూ. హీఈస్ లైక్ ఎంతూజియాస్టిక్ లిటిల్ చైల్డ్. సో ఆ విధంగా ఐ థింక్ హీ గాట్ కనెక్టెడ్ టు ద ఫిల్మ్. ఎక్సైట్ అయిపోయి హీ జస్ట్ హగ్ మీ అండ్ హీ సెడ్ ఓకే అని చెప్పి. మేబీ హీ లవ్డ్ ద ఫిల్మ్ యాజ్ అన్ ఆడియన్స్, వెరాజ్ ఎవ్రీబడి ఎల్స్ వర్ జడ్జింగ్ ఇట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బిజినెస్. నువ్వెవరు, ఇంకా హీరోయిన్ ఎవరు అనే ఒక రాంగ్ నోషన్తో జడ్జ్ చేసినందుకు ముందుకెళ్ళలేదు అనేసి అనుకుంటున్నాను. ఈయన వచ్చి హీ జస్ట్ లవ్డ్ ఇట్ యాజ్ అన్ ఆడియన్స్. అంతే. అండ్ ఆయన ఐ రిమెంబర్ ఆల్సో మ్యామ్, యాక్చువల్లీ దట్స్ వెరీ నైస్ క్వశ్చన్ అండ్ నౌ ఐఎమ్ థింకింగ్ అబౌట్ ఇట్. ఎడిటింగ్ రూమ్లో ఎడిట్ అయిపోయిన తర్వాత కూడా హీ బిజినెస్ ఎలా అవుతుందని ఫీల్ అవ్వలేదు, కానీ సినిమా సూపర్గా వచ్చింది కదా అని ఎంజాయ్ చేస్తారు ఆయన. సో దట్స్ వెరీ అన్లైక్లీ ఆఫ్ అ ప్రొడ్యూసర్. సో ఐ థింక్ హీస్ గాట్ దట్ ఆడియన్స్ పర్స్పెక్టివ్ అండ్ హీ లవ్స్ సినిమా యాజ్ అన్ ఆడియన్స్. I think if he sticks to that, sir, you will go places, I guess. అయితే ఈ మొత్తం సీన్లోకి సురేష్ బాబు గారు ఎట్లా వచ్చారు, ఎప్పుడు వచ్చారు? అయితే అదే కన్ఫ్యూజన్ అండి యాక్చువల్లీ. ద ఫస్ట్ థింగ్ ఇస్, సురేష్ బాబు గారు హీ న్యూ ద స్క్రిప్ట్ అండ్ హీ బిలీవ్డ్ ఇన్ ఇట్. He suggested, he told Raj sir also, you can, there's this boy Tharun, his script is there, you should go for it అని చెప్పేసి he mentioned it to Raj sir, I think. So he was instrumental from the background, ఎందుకంటే ఓపెనింగ్ ఫంక్షన్ కూడా వచ్చారు. He was monitoring every process. Okay. And through him it was going. Distribution phase ko వచ్చేవరకు I don't know why we didn't approach him first. Because Vijay ద్వారా, Yash sir ద్వారా and Raj sir ద్వారా we were approaching everybody else, thinking that ఆయనకి మేబీ ఆయనకి ఇంట్రెస్ట్ లేదేమో, మేబీ ఇంట్రెస్టెడ్ కాదేమో. బట్ వెన్ వీ వెంట్ టు హిమ్, ఈ సెడ్, నా దగ్గరికి ఎందుకు రాలేదు ఫస్ట్, మీరు లవ్ ద ఫిల్మ్, వై డిడ్ంట్ యూ కమ్